గైస్ ఇప్పుడు చెప్పేదాని మీద మీకు భరోసా అయితే ఉండదు. కానీ నిజంగానే 'పుష్ప 2' రావడానికి ఇంకా 7 డేసే ఉంది. కానీ మీకోటి తెలుసా? ఇంకా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు సెకండ్ హాఫ్. భయపడ్డారు గదా! భయపడ్డా ఇది 100% నిజం గైస్. అల్లు అర్జున్ గారే ఈ విషయం చెప్పారనమాట. ఇంకా 'పుష్ప 2' సెకండ్ హాఫ్ ఇంకా కంప్లీట్ కాలేదు అని చెప్పేసి. కానీ ఇదొక్కటే మేజర్ పాయింట్ అని చెప్పి మాత్రం గాదు. ఇంకా మీకు అల్లు అర్జున్‌తో పాటు సైడ్ యాక్టర్స్ మీకు తెలుసు కదా! 'పుష్ప 1లో, 'పుష్ప 2లో' కేశవ 'పుష్ప 1లో' చాలా క్లోజ్ ఫ్రెండ్‌లాగా అయితే యాక్ట్ చేసిండు గైస్. ఆయన గూడా అరెస్ట్ అయ్యిండు 'పుష్ప 1' తర్వాత. 'పుష్ప 2లో' శ్రీతేజ్ ఎవరైతే అల్లు అర్జున్ గారి బ్రదర్ క్యారెక్టర్ చేస్తారో ఆయన గూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యిండనమాట. కూకట్పల్లిలో ఆయన మీద కేసయితే దర్జ్ అయింది. వీళ్ళిద్దరికీ కామన్ కేస్ లేడీస్ గైస్. అవును. 'పుష్పలో' ఒక డైలాగ్ ఉంది 'తగ్గేదే లేదని' జెప్పేసి. సో, ఈ డైలాగ్ నాకు తెలిసి కమర్షియల్‌గా వాడుతుర్రో లేకపోతే లేడీస్ విషయంలో వాడుతుర్రో ఈ యాక్టర్స్. ఇంకా ముందు ముందు ఏమేమి చూస్తామో తెలీదు. ఇప్పుడు ఇంకోటేంటంటే మీకు చెప్పాను కదా! అల్లు అర్జున్ గారు స్వయంగా చెప్పారని చెప్పేసి. అది అల్లు అర్జునే కాకుండా రష్మిక మందన్న గారు కూడా ఈ విషయాన్ని దాపెట్టలేకపోతుర్రు. మీకు గుర్తుందా? కొన్ని రోజుల బ్యాక్ పార్ట్ 1 అయిపోయిందని చెప్పేసి చాలా గ్రాండ్‌గా మనకి ఆహ్, రిలీజ్ అయితే చెప్పారనమాట. అల్లు అర్జున్ గారు కూడా 'పుష్ప' వాళ్ళ టీమ్ మొత్తం. కానీ ఇప్పుడు 'పుష్ప 2' గురించి మాత్రం 'పుష్ప' సెకండ్ హాఫ్ గురించి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్ బయటికి రాలేదు గైస్. రష్మిక మందన్న కూడా ఈ విషయంని దాపెట్టలేకపోయింది. అపార్ట్ ఫ్రమ్ థాట్ అంటే అదే గాకుండా మీకు తెలుసుగా కొన్ని రోజుల ముందు 'పుష్ప టీమ్' ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. 'పుష్ప పార్ట్ 1' ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి. కానీ పార్ట్ 2 ఎడిటింగ్ గురించి అయితే ఇప్పటిదాకా నో అప్డేట్స్. ఎక్కడ పడితే అక్కడ ఈవెంట్స్ చేస్తుర్రు. ఒక సాంగ్ రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయింది. ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు అని చెప్పేసి ఈవెంట్స్ చేస్తున్నారు. ఫిల్మ్ ఫిల్మ్ రిలీజ్ అయితదని చెప్పేసి. డిసెంబర్ 5థ్‌కి రిలీజ్ అవుతదని చెప్పేసి వీళ్ళు ఖడాఖండిగా చెప్తున్నారు. కానీ మైట్ ఎక్కడనో నాకైతే చిన్నగా కొడుతుంది. అయితే ఒక చిన్న హోప్ అయితే ఉంది. ఎందుకంటే ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ కావాలి. ఇంకా ఎడిటింగ్ కాలేదు అంటే మైట్ బి ఇంకా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి గైస్. అదే కాకుండా ఇప్పుడు జరుగుతున్న చాలా పెద్ద కాంట్రోవర్సీస్ మీకు తెలుసు కదా! మన 'చిరంజీవి' గారి ఫ్యాన్స్, ఇంకా మన 'అల్లు అర్జున్' గారి ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్స్ అండ్ 'అల్లు అర్జున్' గారి ఫ్యాన్స్ వీళ్ళైతే చాలా కొట్లాడుతారు ఏదైతే ఎలక్షన్స్ తర్వాత. ఈ కొట్లాటలు ఇవన్నీ ఒక పాటైతే, లైవ్ స్టేజ్ మీద డీఎస్‌పీ గారైతే ఒక రేంజ్‌ల కోపమైతే చూపెట్టేసారనమాట. ఇంకోటేందంటే చాలా మటుకు టాక్ అయితే పార్ట్ 1లో పార్ట్ 2కి కంపేర్ చేసుకుంటే పార్ట్ 1 పాటలే చాలా బెటర్‌గా ఉన్నాయంట. పార్ట్ 2 పాటలు కామన్ ఉన్నాయంట. అంటే కామన్ అంటే లెస్ కంపేర్ టు లెస్ ఉన్నాయని చెప్పేసి అయితే టాక్ ఉంది. మ్యూజిక్ ఒకవేళ తక్కువుంది అంటే ఎక్స్‌పెక్టేషన్స్ కంటే కొంచెం లో లెవెల్ ఉంది అంటే ఆబ్వియస్‌లీ ఆ బ్లేమ్ మొత్తం డీఎస్‌పీ గారి మీదనే ఎళ్తుంది. సో, ఇంకో టాక్ ఏందంటే డీఎస్‌పీ గారే గాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్‌ని గూడా ఈ సాంగ్స్‌లో ఇన్వాల్వ్ చేశారనమాట. ఎందుకు అంటే 'పుష్ప 2' సాంగ్స్ ఏదైతే ఉందో జల్దీ జల్దీ కంప్లీట్ చేద్దామని జెప్పేసి. ఇంతగనం జరుగుతుంది గైస్. ఇంతగనం పెద్ద లొల్లిలు, మ్యూజిక్ డైరెక్టర్ అని జెప్పేసి ఇది ఇది. కానీ ఇవన్నిట్లో గూడా ఫారెన్‌లో ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ప్రీ బుకింగ్స్ అనమాట. మస్తు పెద్ద అమౌంట్ అయితే కలెక్షన్ అయితే వచ్చేసింది ఆల్రెడీ దీనికి. వరల్డ్ వైడ్ ఆల్‌మోస్ట్ 1000 క్రోర్స్ దాకా అయితే ఆల్రెడీ కలెక్షన్స్ తీసుకుంది అని జెప్పేసి న్యూస్ అయితే వచ్చేసింది. కానీ ఇండియాలో 30థ్ నవంబర్ నుంచెల్లి బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయన్నమాట. ప్రీ బుకింగ్‌కి 5 డేస్ బిఫోర్. ఇంకా 7 డేస్ అయితుంది గైస్. 'పుష్ప' ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తగ్గేదే లేదు అనుకుంటా రెడీ ఉన్నారన్నమాట. టికెట్లు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయా? ధనాధన్ ఎప్పుడు కొనేద్దామని చెప్పేసి. యాక్చువల్లీ నేను గూడా కొన్ನಿ. ఎందుకంటే నేను గూడా ఒక మూవీ లవర్‌ని. ఆహ్, అల్లు అర్జున్ అని గాదు, రామ్ చరణ్ అని గాదు, వేరే యాక్టర్స్ అని గాదు. నాకైతే మూవీస్ అంటే చాలా ఇష్టం గైస్. మూవీ చూస్తా ఉంటా. మీరు గూడా మూవీ లవర్ అయితే కామెంట్ చేయండి. 'కిస్కా' ఈ సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎంతైతే హైప్ వచ్చిందో అంతే లో లెవెల్ గూడా అయిపోయింది గదా! ఎందుకంటే డీమోటివేట్ గూడా అయిపోయారు గైస్ మన పబ్లిక్ ఏదైతే ఉందో. ఎందుకంటే దాని తర్వాత నేను నెగెటివ్ అనేది చాలా గట్టిగా స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ 'పుష్ప 1' సమంత సాంగ్ యమ్మ ఈ పాట చిన్న పిల్లగాని కింద ఒక రేంజ్‌లో ఆడతానన్నమాట ఆ పాట 'పుష్ప 1'ని. 'పుష్ప 2'లో 'కిస్కా' అనేది అంత హైప్ అయితారు. అంతే కాదు అందులో నాకు తెలిసైతే 30% హైప్ కూడా రాలేదు గైస్. ఊ అంటావా మామ అంటావా? లేకపోతే 'కిస్కా కిస్కా' అని చెప్పేసి బేకార్ ఆ పాట ఎనకాలైతే పోతావా? అదే గైస్ ఇంకోటి నార్మల్‌గా పబ్లిక్ అయితే ఇప్పుడు ఏమంటుర్రంటే ఎట్లయితే ఈ బడ్జెట్‌తోని 'కిస్కా' ఈ సాంగ్‌తోని ఎట్లయితే కాంప్రమైజ్ అయ్యిర్రో ఎందుకంటే లాస్ట్ పార్ట్ అయితే ఇంకా కాలేదు కదా కంప్లీట్. దాంతోని కూడా ఇట్లానే కాంప్రమైజ్ అయితారా? ఎట్లా పడితే అట్లా తీస్తారా? అని చెప్పి టాక్స్ కూడా ఉన్నాయి గైస్. రీసెంట్‌గా అల్లు అర్జున్ గారు ఒక పోస్ట్ అయితే చేశారు కదా! 'పుష్ప 2' మూవీ అయితే ఫినిష్ అయిపోయిందని చెప్పేసి 25థ్ వరకు.
కానీ ఇంకా 25థ్ వరకు మూవీ ఇంకా కంప్లీట్ కాలేదంటే ఫైనల్ ఎడిటింగ్ ఎప్పుడైతది? దాని తర్వాత సెన్సార్ బోర్డ్‌కి ఎప్పుడు పంపిస్తారు? సెన్సార్ బోర్డ్ ఎప్పుడు చూస్తది? ఎప్పుడు అప్రూవల్ ఇస్తది? ఈ పోస్ట్ గురించి మాట్లాడితే పోస్ట్‌లో అయితే క్లియర్‌గా రాసుంది గైస్. లాస్ట్ పార్ట్ ఆఫ్ జర్నీ వాస్ కంప్లీటెడ్ అని చెప్పేసి అల్లు అర్జున్ గారైతే క్లియర్‌గా రాశారనమాట. అదే కాదు గైస్ 'పుష్ప 1 రేజ్' అని చెప్పేసి టైటిల్ అయింది. ఆబ్వియస్‌లీ 'రేజ్' అని చెప్పేసి టైటిల్ అయితే పెట్టారో అలాగే 'పుష్ప 1' అలాగే రేజ్ అయింది గైస్. 'పుష్ప 2' మాత్రం 'రూల్' అని ఉంది. కానీ మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత అదైతే రాదనుకుంటాను క్రేజ్ అయితే. నేనైతే నా పర్సనల్‌గా అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఏదైతే మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటామో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఆ మూవీ అయితే ఎక్కువ రీచ్ కాలేదు గైస్. అదే కాకుండా ఇప్పుడు చాలామంది ఇంకోటి గైస్ ప్రతి ఒక్కళ్ళు అంటున్నారనమాట అల్లు అర్జున్ గాని 'పుష్ప 2' ఈ మూవీ టీమ్ ఏదైతే ఉన్నారో 'కేజీఎఫ్' ఈ మూవీని కాపీ చేశారని చెప్పేసి చాలామంది టాక్ అయితే నడుస్తుంది గైస్. చూసాం. ఒక్కసారి మూవీ చూసిన తర్వాత మనం గూడా దాని గురించి అప్డేట్స్ అయితే ఇయ్యొచ్చు. కానీ ఓవరాల్‌గా మూవీ అయితే పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువుంది అని జెప్పేసి చాలామంది అంటున్నారు. చాలామంది అంటున్నారు గాదు. ఆల్రెడీ ఫ్యాక్ట్స్ అనలైజ్ జేయండి. ఫ్యాక్ట్స్ ఏదైతే చూస్తారో ఫ్యాక్ట్స్ మాత్రం ప్రతి ఒక్కటి దాని వైపే చూపెడుతున్నారనమాట. కానీ మీకు ఖచ్చితంగా రిలీజ్ అయితది ఈ మూవీ ఖచ్చితంగా నేను 5థ్ ఆఫ్ డిసెంబర్‌కి ప్రీమియర్ షో గాని, ఫస్ట్ షో గాని చూస్తా అని జెప్పేసి మీకు నమ్మకం ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను గూడా మీతో పాటొచ్చి మూవీ చూస్తా. థ్యాంక్ యూ సో మచ్ గైస్ వీడియో చూసినందుకు. ఒకవేళ మీరు ఈ వీడియో ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌లో ఫస్ట్ టైమ్ కనుక మీరు వచ్చినట్లే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నా. మెయిన్ ఏదైతే ముద్ద ఉందో దాని గురించి మనం మాట్లాడలే. 'రష్మిక మందన్న' గారు ఒక పోస్ట్ అయితే పెట్టారు గైస్. ఆ పోస్ట్‌లో మాత్రం పార్ట్ 3 గురించైతే వాళ్ళు తీశారనమాట. టాపిక్ అయితే ఓపెన్ చేశారు. సో, అందరికి చిన్న హోప్ అయితే ఉంది గైస్. పార్ట్ 3 గూడా రాబోతుంది. ఎందుకంటే 'పుష్ప 1 ద రైజ్', 'పుష్ప 2 ద రూల్' ఇదే కాకుండా 'పుష్ప 3' ఏముంటుందో నాకు తెలవదు.